శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశి వారికి మరి ధనస్థానంలోకి కుజగ్రహం రావడం జరిగింది. ఒక విధంగా లాభాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి ఏంటంటే ఆదాయ వనరులు పెరుగుతాయి. కుజుడు స్థిరాస్తి కారకుడు, భూములికి కారకుడు కాబట్టి వాటి ద్వారా ఆదాయం రావడం కానీ, మరి కుజుడు రక్త సంబంధికులకు కూడా కారణమవుతుంటాడు. అంటే వాళ్ళ ద్వారా అన్నదమ్ముల ద్వారా అవ్వచ్చు, బంధువుల ద్వారా అవ్వచ్చు, కుటుంబ అవసరాలకు తగు విధమైనటువంటి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ శనితో కుజుడు కలిసి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, విభిన్న అభిప్రాయాలు రావడం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి సహకారం లభించదు, విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు చేసిన ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తుంటారు. వీటికి ఏదో విధంగా జాతకుడికి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎంత ధనం తెచ్చినా కూడా ఎప్పుడు లేనట్టే కనబడుతూ ఉంటుంది. జాతకుడు చాలా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతను ఏం చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్నట్టు కనబడుతుంటారు. ఈ పరిస్థితుల్లో మరి తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా ఉండడం మంచిది. ఇక వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థాన సంచారం జరుగుతున్నాడు. సో ఇక్కడ ఏ విధంగా ఉన్నది, అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి 4వ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ఆదాయం అయితే వస్తుంది, కానీ అది ఏ విధంగా అంటే మనం మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక విలువైన వస్తువు కానీ, వాహనం కానీ, ఒక స్థిరాస్తి కానీ, లేదంటే మీకు ఆస్తిలో రావాల్సిన భాగాన్ని కానీ, ఏదో ఒక హక్కుని, ఏదో ఒక ఆస్తిని మీరు ఈ వారంలో కోల్పోయే అవకాశం ఉన్నది. అది అమ్మే ప్రయత్నం చేసి దాన్ని ధనంగా మార్చి, సో ఏమైనా కుటుంబ చికాకులు ఉంటే దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సాధారణ మకర రాశి జాతకుడికి ఇంచుమించుగా 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల అనేక మంది అనేక రకాలుగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే తొందరలోనే ఇంకా ఒక సంవత్సరం 14 నెలల్లోనే మరి ఈ శని ప్రభావం నుంచి పూర్తిగా బయటపడే సమయంలో జాతకుడు తన గతంలో చేసిన పొరపాట్ల నుంచి, వ్యక్తిగతంగా ఉన్న చికాకుల నుంచి, అక్కర్లేని బాధ్యతల నుంచి విముక్తి పొందే సూచనలు ఉంటాయి. అంటే జాతకుడికి ఈ శని ప్రభావం ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు చాలా మంచిగా చేసి, గతంలో 7 సంవత్సరాల ముందు ఏ విధంగా చక్కగా హ్యాపీగా ఉండేవాడో అటువంటి స్థాయిని ఇచ్చి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి దానికి ఏదన్నా మాయమంత్రం జరుగుతుందంటే ఏది కాదు. జాతకుడు కష్టపడన్నా కష్టపడాలి. గతంలో సంపాదించింది ఏమన్నా ఉంటే అది అమ్మన్నా అమ్మేయాలి. అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమన్నా ఉంటే దాన్ని అమ్మేసి ఇంతకాలం దాంతో ఏదో బాధలు పడి ఇప్పుడు దాన్ని వదిలికొట్టుకోవడం వల్ల జాతకుడు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అంటే కావాలంటే ఇంకా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మొత్తం మీద ఒక విలువైనటువంటి స్థిరాస్తితో, ఆస్తితో, గృహమో, ఇల్లో, బంగారమో, లేదంటే ఏదన్నా వాహనమో ఇటువంటిది అమ్మి జాతకుడు కొన్ని కుటుంబ సభ్యుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అయితే ఒక విధంగా జాతకుడికి భక్తి భావం కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కొంతకాలం పాటు ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ, ఏదైనా ఆశ్రమంలో కానీ ప్రశాంతమైన జీవితం గడుపుదా ఉన్నటువంటి ఆలోచన రావచ్చు. వాళ్ళ స్థాయిని బట్టి బాధ్యతల నుంచి బయటపడి ఉంటే ఈ విధంగా మరి బయటపడి కొంతకాలం పాటు ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో జీవనం గడిపే అవకాశం ఉన్నది. అది కొద్దిగా పెద్దవాళ్ళకి, వృద్ధులకి అనుకుందాం. అదే విద్యార్థులు లాంటి వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా ఇది వాళ్ళు ఏదన్నా విదేశ ప్రయత్నం చేస్తే అక్కడ చదువుకోవడం కానీ, ఉన్నత విద్యా అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మరి ఈ విధంగా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారవలసి ఉంటుంది. అది చదువు రూపంలో అవ్వచ్చు విద్యార్థులకైతే, ఇంకోళ్ళకైతే ఆస్తి అమ్మడం వల్ల అవ్వచ్చు, లేదంటే ఉన్న ఇంటి నుంచి వేరే గృహంలోకి మారచ్చు. కొంతమంది ఉపాధి అవకాశం కొరకు వేరే ప్రాంతం మారచ్చు. మొత్తం మీద గృహం మారుతారు, ఉన్న ప్లేస్ కూడా మారుతారు. కొంతమంది కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతంకి వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. ఇక 3వ స్థానంలో ప్రోగ్రెస్ స్థానంలో ఎలా ఉందంటే శుక్రుడు, బుధుడు కలిసి ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు
రొటీన్గా చదివే చదువు కన్నా ఒక మెడిసిన్లో కానీ ఒక ఐఐటి లాంటిది ఒక ఉన్నత విద్యలో కానీ ప్రవేశాన్ని కోరుకునే విద్యార్థులు కొంత ఇబ్బంది అయినా సరే గట్టిగా ప్రయత్నం చేసి ఇటువంటి సమస్యలన్నీ పక్కన పెట్టి కష్టపడి చదవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు విద్యలో మాత్రం మంచి ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంత కష్టపడవలసే అవకాశం ఉంటుంది. అంటే మకర రాశి వారికి సాధారణంగా జీవితంలో వాళ్ళ బాల్యం నుంచి చివరిదాకా మనం పరిశీలించినట్టయితే ఎప్పుడూ ఏది కూడా సునాయాసంగా రాదు, అన్నీ కష్టపడి సాధించవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ప్రస్తుతం ఈ సమయంలో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గురువు, రవి, బుధ, శుక్రులు ఇవన్నీ అనుకూలంగా ఉండడం, మరి కాంపిటేటివ్ పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి గురుగ్రహం కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఉన్నత విద్య అవకాశాలు, అలాగే మంచి ర్యాంకుతో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి జాతకుడు శ్రద్ధగా అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. బట్ కానీ కంపల్సరీగా ఈ నెలంతా కూడా లేదంటే ఈ వారం అంతా కూడా జాతకుడు హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆరాధన చేసుకోవడం వల్ల, మంగళవారం మరి హనుమానికి తమలపాకులతో పూజ చేసుకోవడం వల్ల ఇది విద్యార్థులకి అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందంటే నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీలేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమైన ఫలితాలు కావాలనుకుంటే
మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశపారంపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీచేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.